హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే, నిన్న నా ముందు వీడియోలో చెప్పాను కదా దుబాయ్ రావడం ఎలాగా నా ఏంటి అనేసి. సో దుబాయ్ రావడానికైతే కంపల్సరీ పాస్పోర్ట్ అనేది ఉండాలి. ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినా పాస్పోర్ట్తో పని లేదు. జస్ట్ ఆధార్ కార్డు ఉంటే టికెట్ తీసుకొని మీరు ఎక్కడికన్నా ప్రయాణం చేయొచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఎక్కడికి మీరు ట్రావెల్ చేయాలన్నా సరే కంపల్సరీ మీకు పాస్పోర్ట్ అనేది ఉండాలి. సో ఫస్ట్ కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి. ఈ పాస్పోర్ట్ అనేది ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందు ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్లో ఒకప్పుడు పాస్పోర్ట్ కోసం కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ 10th క్లాస్ మార్కుల లిస్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కంపల్సరీ ఇవన్నీ అడిగేవాడు. అన్నట్లోని మన డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఒకేలా ఉండాలి, నేమ్ కంపల్సరీ ఒకేలా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్పట్లో పాస్పోర్ట్ అనేది వచ్చేది. సో ఇప్పుడైతే గవర్నమెంట్ రూల్స్ మార్చింది అండ్ చాలా విధాలైన రూల్స్ మార్చి సింపుల్గా జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డులో రెండు ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సేమ్ పేరు కూడా ఒకేలా ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ ఒకేలా ఉండాలి. ఉంటే ఈజీగా మీరు ఎక్కడికైనా వెళ్ళి సింపుల్గా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకొని పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ అలా స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు ఒక డేట్ అనేది వస్తుంది. ఆ డేట్ ప్రకారం మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే మీ ఫింగర్ ప్రింట్స్, ఐకానిక్ స్కాన్స్ అన్నీ తీసుకొని మీకు పాస్పోర్ట్ అప్రూవల్ అనేది అవడం జరుగుతుంది. తర్వాత పోలీసులు మీ ఇంటికి ఎంక్వైరీకి వస్తారు. ఎందుకు వస్తారంటే మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం పోలీసులు మీ ఇంటికి ఎంక్వైరీకి వస్తారు. పోలీస్ ఎంక్వైరీ క్లియర్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ అనేది మీ చేతికి రావడం జరుగుతుంది. వన్స్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు ఎలా అప్లై చేయాలి, దుబాయ్ ఎలా రావాలి, దుబాయ్ కాదు దుబాయ్, ఖత్తర్, సౌదీ ఏ కంట్రీ కన్నా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రావాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.